హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈప్సెట్ మ్యాథ్స్ ట్రిక్స్లోని డెఫినెట్ ఇంటిగ్రేషన్లోని ట్రిక్ 3 ఈ సెషన్లో చూడబోతున్నాం. ఈ ట్రిక్ ఎటువంటి ఫామ్లో ఉంటుందంటే, డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఆల్రెడీ 2 ట్రిక్స్ చూడడం జరిగింది. ట్రిక్ 3 వచ్చేసి క్వశ్చన్ ఇంటెగ్రల్ ఏ టు బి 1/√x మైనస్ ఈ లోయర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ -x. ఈ ఫామ్లో ఏదైనా క్వశ్చన్ ఉంటే దీన్ని డైరెక్ట్గా ఆన్సర్ ఏమి చేయకుండానే పై అని రాసేయచ్చు. అదేవిధంగా ఇంటెగ్రల్ ఏ టు బి ఫామ్లో ఉంటూ ఈ స్క్వేర్ రూట్లో ఉండేది డినామినేటర్లో కాకుండా న్యూమరేటర్లో ఉంటే √x మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఎక్స్ డిఎక్స్ ఈ ఫామ్లో ఉంటే అప్పుడు ఆన్సర్ ఎలా రాస్తామంటే 5/8 ఇంటూ బి మైనస్ ఏ హోల్ స్క్వేర్. సో ఇటువంటి క్వశ్చన్స్ జనరల్గా 4 మార్క్స్ క్వశ్చన్స్ కింద వచ్చేటివి ఐపీఈలో. సో అంత లెంతీ ప్రాసెస్ ఉండే క్వశ్చన్స్ను జస్ట్ ఒక 2 లైన్స్లో ఆన్సర్ డైరెక్ట్గా వేసేయచ్చు. ఇటువంటి ఫామ్లో ఉంటే డైరెక్ట్గా ఏం చేయకుండానే ఆన్సర్ పై పెట్టచ్చు. అదే న్యూమరేటర్లో ఉంటే మాత్రం 5/8 ఇంటూ బి మైనస్ ఏ అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ హోల్ స్క్వేర్ రాయాలి. ఎగ్జాంపుల్ చూద్దాం, క్లియర్గా అర్థమవుతున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెగ్రల్ 3 to 5 ఉండి 1/x మైనస్ 3 ఇంటూ బి మైనస్ ఎక్స్ కదా, 5 మైనస్ ఎక్స్. దీనికి స్క్వేర్ రూట్ ఉంటే దీనికి డైరెక్ట్గా ఆన్సర్ పై. అంటే ఏం సాల్వ్ చేయాల్సిన అవసరమే లేదు. లాస్ట్కి వచ్చే ఆన్సరు లిమిట్స్ అప్లై చేసిన తర్వాత పై వస్తుంది. అది కాకుండా డినామినేటర్ కాకుండా ఇదే న్యూమరేటర్లో ఉంటే ఇంటెగ్రల్ 3 to 5 √x మైనస్ 3 ఇంటూ 5 మైనస్ ఎక్స్ డిఎక్స్ ఫామ్లో ఉంటే ఆన్సర్ 5/8 ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ను హోల్ స్క్వేర్ చేయాలి. ఇప్పుడు 5/8 ఇంటూ 5లో 3 తీసేస్తే 2 స్క్వేర్ 4 1s are 4 2s are క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ 5/2. సో ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. ఇదే క్వశ్చన్ ఇంకో రకంగా ఎలా అడగచ్చు అంటే, క్వశ్చన్ అడిగే విధానమే వీటిని మల్టిప్లై చేసి ఇక్కడ అడగచ్చు. అప్పుడు మీరు ఫ్యాక్టర్స్ చేసుకొని ఈ ఆన్సర్ను వేయాల్సి వస్తుంది. ఆన్సర్ 5/2నే వస్తుంది సేమ్. ఏమంటే దీన్ని మల్టిప్లై చేస్తాడు అంటే 5 into x 5x, 3 into x 3x 8x అవుతుంది. 3 5s are 15 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇలా ఉంటుంది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూసి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. దీన్ని ఫ్యాక్టర్స్ చేసుకొని x మైనస్ 3 ఇంటూ 5 మైనస్ ఎక్స్గా రాసుకున్న తర్వాత ఈ ఫార్ములా అప్లై అవుతుంది. సో చాలా ఈజీ ఇవి. ఇంటెగ్రల్ ఏ టు బి లిమిట్స్ ఉంటూ డినామినేటర్లో ఎక్స్ మైనస్ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ ఫామ్లో ఉంటే డైరెక్ట్ పై. అలా కాకుండా ఈ డినామినేటర్లో ఉండేది పూర్తిగా న్యూమరేటర్లో ఉంటే 5/8 ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ హోల్ స్క్వేర్. సో ఇది ట్రిక్ 3 అనేది. మరిన్ని ట్రిక్స్ కోసం ఐక్యూ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్ ఇంటిగ్రేషన్లో మరిన్ని ట్రిక్స్తో మీ ముందు ఉంటాం.